హలో కాకా మీరెట్లున్నారు? నేనైతే సూపర్ అనుకో. ఇయాటి వ్లాగ్ వచ్చేసైతే స్విమ్మింగ్ పూల్ అయితే వెళ్ళిపోతున్నాం మనం. మనం కాదు నేను ఒక్కనే వెళ్ళిపోతున్నా కాకా. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళైతే ఇంటి దగ్గర లేరు ఎవరు. లేకపోతే నేను ఒక్కడినైతే వెళ్ళిపోతున్నా కాకా చూసుకోవచ్చు. వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి అయితే ఎవరైతే ఫీల్ కాకూరి. ఇయాటికంటే కంటిన్యూ వ్లాగ్స్ అయితే పెడతా. మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మంచిగా సపోర్ట్ ఇచ్చేది కాకా. మంచిగా మీ సపోర్ట్ ఉంటేనే ఇంత దూరం వచ్చేసినా మంచిగా మీరు సపోర్ట్ ఇచ్చేది. ఇంకా ముందు ముందు ఇలాంటి వ్లాగులు మంచి మంచి స్విమ్మింగ్ పూల్ కథ చూసేద్దాం చలో. చలో మామ ఇక బ్రిడ్జ్ అయితే ఉన్నదిగా, చిన్న బ్రిడ్జ్ అయితే దాడదాం చలో. ఇక బ్రిడ్జ్ అయితే దాటి అయితే వచ్చేసినాం. ఇక రోడ్లో ఇట్లకెళ్ళి ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోకి వెళ్ళి సీదా పోతే స్విమ్మింగ్ పూల్ అయితే వస్తుంది. చూసేద్దాం చలో. అది ఇటే వెళ్ళిపోవాలి, రెండు దారులు ఉంటాయి, అటు నుంచి ఇటు వెళ్ళిపోవాలి. ఈ గడ్డ అయితే ఎక్కేద్దాం చలో చూసేయండి. చలో వచ్చేసినాం అనుకో గాయస్. మనమైతే ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఇదే రోడ్ గాయస్. ఇటు పక్క పంట ఉన్నది స్విమ్మింగ్ పూల్ గాయస్. ఇంతకుముందు పెద్ద పెద్ద గోడలు పెట్టినాం కదా, అదే స్విమ్మింగ్ పూల్ గాయస్. ఇదే స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ. ఇట్లుంటది గాయస్. ఇక్కడ నేపాల్లో స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ అయితే ఇట్లుంటది. ఇక ముంగటి పోయి చూపెట్టేద్దాం చలో. చలో గాయస్ కౌంటర్ కాడికి వచ్చేసినాం. అది కాదంట కౌంటర్, పక్కన కౌంటర్ అని చెప్పేసింది. ఆడికైతే వచ్చేసినాం. ఇక మన అక్క పెద్ద అక్క అయితే ఉన్నది. టికెట్కి ఎంత అని అంటే 250 అన్నది. 250 తీసాక తప్పుతుందా? అది ఏ జేబులు ఉందో కనబడతలేదు అయితే పైసలు అయితే. 250 అయితే తీసినాం. ఆ టికెట్ అయితే ఇస్తుంది అక్క. ఈ అక్క టికెట్ అయితే ఇచ్చేసింది అనుకో ఖాళీ కోమా. ఈ అక్క టికెట్ అయితే ఇచ్చేసింది. మన దగ్గర ఇంకా పైసలు ఇస్తలేం మనం. మన దగ్గర జోబులు ఎత్తుకుతున్నాం మనం. ఇక పైసలు అయితే తీసేసినాం, 300 ఇచ్చేసినాం అక్కకు. అక్క అయితే టికెట్ అయితే ఇచ్చేసింది అనుకో ఖాళీ. చూసుకో ఇక టికెట్ అయితే ఎట్లున్నది, ఇక్కడ నేపాల్ ఎట్లుంటుంది గాయస్ చూసుకోవచ్చు. ఇక ఇంకా మనకు 50 రావాలి గాయస్ అక్కతోని. 300 ఇచ్చినాం, 250 టికెట్ ఇచ్చేసింది అక్క. జల్దీ అనుడు ఆలస్యం లేదు, స్పాట్లో ఉన్నది అక్క. ఫాస్ట్ కింద ఫాస్ట్ ఉన్నది. లోపలికి అయితే పోయి చూసేద్దాం చలో. గాయస్ లోపలికి పోతే అయితే పిచ్చి ఎక్కిపోయింది, కోమా అయిపోయింది అనుకో గాయస్. కలి వేరే ఉన్నది గాయస్, సూపర్ ఉంది గాయస్ చూసుకోవచ్చు. మొత్తం 3 స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి గాయస్. ఒకటైతే అండర్ 10 ఇయర్స్ వాళ్ళకి, ఇంకొకటేమో అండర్ 14 ఇయర్స్ వరకు, ఇంకొకటేమో అండర్ 16 ఇయర్స్ వరకు. మనమైతే అండర్ 16 దాంట్లోకి అయితే దొరికేసినాం అనుకో. ఇక నీళ్ళు చూస్తే మనం అవుదామా గాయస్, ఏమంటావు చిలు. Emocional, mas não vou me contar, sou belo, vou viver a minha vida da na fonte dos tu casa. Se dá dia, não dá. ఇక అట్లా కొంచెం స్విమ్మింగ్ చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం అనుకో దోస్తులు. ఇక చలో ఇక అట్లా బయటికి వచ్చేసి ఏరైతే దులుపుకొని ఇక మంచిగా గెటప్ చేంజ్ చేసుకున్నాం అనుకో దోస్తులు. ఏది గెటప్ చేసుకొని సీదా అంచెలు అయితే ఇంటికి పోతున్నాం అనుకో చలో దోస్తులు. ఇక అంచెలు అయితే సీదా ఇక బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక బ్రిడ్జ్ అయితే దాడదాం చలో దోస్తులు.
చలో గాయ్స్ ఇక అంజలి అయితే ఇంటికైతే వచ్చేసినాం అనుకోకాలి. ఇంటికి వచ్చినాక మా మమ్మీ అయితే నాకు టమాటా పచ్చడి పప్పుతోనైతే అన్నం పెట్టింది. ఇక అన్నం అయితే గట్టిగా కడుపులోకి అయితే ఎక్కేసినాం అనుకో. ఎక్కిచ్చేసిన తర్వాత ఇక ఇసుంటి వ్లాగ్స్ ముందు ముందు మంచిగా వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మనల్ని మంచిగా ఎంకరేజ్ చేసుకోండి గాయ్స్. చలో బాయ్ బాయ్.